హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ ఇంకా వైజాగ్ లొకేషన్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం కొన్ని కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్. ఫార్మా కంపెనీస్‌లో వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి బయోకాన్ అనే కంపెనీ ఉంది. బయోకాన్ ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి విర్కో బయోటెక్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. విర్కో బయోటెక్ ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి దివీస్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియో మీకు అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఈ మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే బయోకాన్ అనే కంపెనీకి సంబంధించింది. దీనికొచ్చేసి 23 ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ కంపెనీకొచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అయితే బీఎస్సీ కెమిస్ట్రీ, అలాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఇంకా బీటెక్, బీఈ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిగ్రీ క్వాలిఫికేషన్, అలాగే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉండి లేదా బీటెక్, బీఈ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. 23 రోజు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ బయోకాన్ కంపెనీకి సంబంధించి ఇంటర్వ్యూ లొకేషన్ మాత్రం భద్రాచలంలో అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూస్. వర్కింగ్ లొకేషన్ మాత్రం హైదరాబాద్‌లో అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా చూద్దాము ఇప్పుడు. ఇక్కడ చూడండి మనకు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇమేజ్ చూస్తే ఇక్కడ చూడండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా, బీటెక్ ఇంకా బీఈ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే డిప్లొమా ఇంకా బీటెక్‌లో కెమికల్‌లో అనే ట్రేడ్ ఏదైతే ఉందో ఈ ట్రేడ్‌లో కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ ఇచ్చారు. అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ మాత్రం కొత్తగూడెం, భద్రాద్రి భద్రాచలంలో అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్. ఈ భద్రాచలంకి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి లాస్ట్ అంటే 24, 25 లాస్ట్ 2 ఇయర్స్‌లో పాస్ అవుతున్న క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో, అంతకుముందు పాస్ అవుతున్న క్యాండిడేట్స్ మాత్రం ఇంటర్వ్యూస్‌కి అవాయిడ్ చేయండి. 23 ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు మీరు. లొకేషన్ వచ్చేసి మనం క్లియర్‌గా చూస్తే ఇక్కడ చూడండి మనకు స్క్రోల్ చేసామంటే ఇక్కడ కింద మెన్షన్ చేశారు. యూత్ ట్రైనింగ్ సెంటర్ బిహైండ్ గిరిజా భవన్, ఐటీడీఏ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఈ కొత్తగూడెంకి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అవకాశం కూడా లేదు. ఓకే. ఇది బయోకాన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వీడియో కింద కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ విర్కో బయోటెక్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 22, 23 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్, ప్యాకింగ్, క్యూసీ, మైక్రోబయాలజీ అలాగే మెయింటెనెన్స్ ఈ 5 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్‌లో కూడా ఏ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, అలాగే ఏ డిపార్ట్మెంట్‌కి ఫ్రెషర్స్ తీసుకుంటున్నారు, ఏ డిపార్ట్మెంట్‌కి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు దాని గురించి ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ చూడండి ఎవరైతే ఐటీఐ బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్ మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ట్రైనీ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్ కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 30 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఇక్కడ. ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. కానీ సాలరీ గురించి అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే డిఫరెంట్ క్వాలిఫికేషన్‌ని బట్టి మనకి సాలరీ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. అందుకని చెప్పి సాలరీ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మాత్రమే అక్కడ మీకు హెచ్ఆర్ వాళ్ళు సాలరీ గురించి డిస్కస్ చేస్తారు. ఓకే. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్న క్యాండిడేట్స్‌కి వెన్యూ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఏదైతే విర్కో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే యూనిట్ ఉందో అక్కడే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే వర్కింగ్ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి విర్కో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వే నంబర్ 172
పార్క్, గాగిలపూర్, కుత్బుల్లాపూర్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దానికి పక్కనైతే ఈ కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. మీరు విర్కో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి సెర్చ్ చేశారంటే కూడా మీకు గూగుల్ మ్యాప్‌లో వచ్చేస్తుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అవకాశం కూడా లేదు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. డిపార్ట్మెంట్స్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! ప్రొడక్షన్, ప్యాకింగ్, క్యూసీ, మైక్రోబయాలజీ ఇంకా మెయింటెనెన్స్. ఈ 5 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. 22 ఇంకా 23 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓకే. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వీడియో కింద కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. క్వాలిఫికేషన్ గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుంటే ఎవరైతే ఐటీఐ, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. బీటెక్‌లో వచ్చేసి మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఈ ట్రేడ్‌లో కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ దివిస్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దివిస్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి డిఫరెంట్ లొకేషన్‌లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది 5 డేస్ పాటు. ఈ 5 డేస్‌లో ఏ లొకేషన్‌లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు అన్న దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి ఏ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు అంటే రీసెంట్‌గా పాస్ అవుతున్న క్యాండిడేట్స్ అంటే 22, 23, 24, 25 లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుతున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 4 ఇయర్స్ లాస్ట్ 4 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుతున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ ఇంకా డిప్లొమా. సారీ. బీఎస్సీ కెమిస్ట్రీ ఇంకా డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఏజ్ లిమిట్ 19-26 ఇయర్స్ అడుగుతున్నారు. సాలరీ వచ్చేసి 18,000 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. అలాగే బీఫార్మసీ క్వాలిఫికేషన్ లేదా బీటెక్ ఈ రెండిట్లో క్వాలిఫికేషన్ ఏదున్నా పర్లేదు. మీకు కూడా ఏజ్ లిమిట్ 19-26 ఇయర్స్ అడుగుతున్నారు. సాలరీ మాత్రం 20,000 వరకు సాలరీ పే చేయడం జరుగుతుంది. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా అనలిటికల్ కెమిస్ట్రీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి 22,000 సాలరీ అయితే పే చేస్తున్నారు. ఇక్కడ కూడా ఏజ్ లిమిట్ 19-26 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి 19-26 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 24 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఓకే. మీకు పోస్ట్ వచ్చేసి ట్రైనీ సూపర్వైజర్ లేదా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనే ఈ పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఇంటర్వ్యూ లొకేషన్స్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇక్కడ చూడండి. 25థ్ రోజు వచ్చేసి రిషి డిగ్రీ కాలేజ్, నర్సీపట్నం ఈ లొకేషన్‌లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు 25థ్ రోజు. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి గాయత్రి డిగ్రీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్, శ్రీకాకుళం అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే సెకండ్ ఇంటర్వ్యూ లొకేషన్ ఇవ్వడం జరిగింది. థర్డ్ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి గోకుల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, బొబ్బిలి అని చెప్పి ఈ 3 లొకేషన్స్ కూడా 25థ్ ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 లొకేషన్స్‌లలో మీకు నియర్ బై ఉన్న లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్‌కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు 25థ్ రోజు. నెక్స్ట్ 26థ్ రోజు వచ్చేసి శ్రీ సాయి ప్రకాష్ డిగ్రీ కాలేజ్, ఆంధ్ర బ్యాంక్ రోడ్, చోడవరం అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ 26థ్ రోజు. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి విద్యావాహిని డిగ్రీ కాలేజ్, కాశీబుగ్గ, పాలాస అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 26థ్ రోజు కండక్ట్ చేస్తున్నారు. అలాగే 26థ్ రోజు థర్డ్ లొకేషన్ వచ్చేసి గాయత్రి డిగ్రీ కాలేజ్, పార్వతీపురం అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓకే. ఈ 3 లొకేషన్స్ వచ్చేసి 26థ్ ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లొకేషన్స్ వచ్చేసి 28థ్ రోజు అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 28థ్ ఆగస్ట్ రోజు ఈ రిమైనింగ్ ఏవైతే లొకేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి చూద్దాము. ఆదర్శ్ డిగ్రీ కాలేజ్ బిసైడ్ ఎస్బీఐ, పెందుర్తి అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే 28థ్ రోజు కండక్ట్ చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, చీపురుపల్లి అని చెప్పి ఈ లొకేషన్‌లో కూడా 28థ్ రోజే కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, బరువా అనే ఈ లొకేషన్‌లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది 28థ్ రోజే. ఓకే. ఈ 3 లొకేషన్స్ వచ్చేసి 28థ్ ఆగస్ట్ రోజు కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 29థ్ రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంటర్వ్యూస్. ఈ లొకేషన్స్ వచ్చేసి ఎంవీఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, గాజువాక, అలాగే గవర్నమెంట్ మోడల్ డిగ్రీ కాలేజ్ నియర్ ఇందిరమ్మ కాలనీ, పాతపట్నం అని చెప్పి ఈ లొకేషన్‌లో కండక్ట్ చేస్తున్నారు 29థ్ ఆగస్ట్ రోజు. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, సాలూర్ అని చెప్పి ఈ లొకేషన్‌లో కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ 3 లొకేషన్స్ కూడా 29థ్ ఆగస్ట్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 13థ్ ఆగస్ట్ రోజు కూడా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీవీఆర్ కనక మహాలక్ష్మి డిగ్రీ కాలేజ్,
తాటిచెట్లపాలెం, విశాఖపట్నం అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ 13థ్ ఆగస్ట్ రోజు. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి సిస్టమ్ డిగ్రీ కాలేజ్ నియర్ అంబేద్కర్ సెంటర్, పొందూరు అని చెప్పి ఈ లొకేషన్ ఉంది. ఈ లొకేషన్‌లో కూడా 13థ్ రోజే కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్ఎస్ఎస్ డిగ్రీ కాలేజ్, తోటపాలెం, విజయనగరం అని చెప్పి ఈ లొకేషన్‌లో కూడా 13థ్ ఆగస్ట్ రోజే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని ఇంటర్వ్యూస్ కూడా మార్నింగ్ 10:00 నుంచి ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు 10 లోపు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉన్నారని ట్రై చేయండి. ఇక్కడొచ్చేసి మీకు ఏ సదుపాయాలు ప్రొవైడ్ చేస్తున్నారంటే బ్యాచిలర్స్‌కి ఉచితంగా వసతి అంటే మీకు అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీగా యూనిఫార్మ్ ఇస్తున్నారు. అర్హులైన వారికి పీఎఫ్, ఈఎస్ఐ కూడా ఇవ్వబడును అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే మీల్స్ కూడా కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఓకే. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ దివీస్ కంపెనీస్ వచ్చేసి హైదరాబాద్ ఇంకా వైజాగ్ ఈ 2 లొకేషన్‌లో కూడా కాకినాడ ఇచ్చారు. హైదరాబాద్ ఇంకా కాకినాడ లొకేషన్‌లో ఏవైతే యూనిట్స్ ఉన్నాయో, 2 యూనిట్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశామంటున్నారు. సో, కాకినాడ గాని, హైదరాబాద్ లొకేషన్‌లో గాని వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి మంచి అవకాశం ఉంది. ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాగే జిరాక్స్ కాపీస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే ఆధార్ కార్డ్, ఇంకా ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, అలాగే 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీసుకొని వెళ్ళండి. సరిపోతుంది. ఓకే. ఈ లొకేషన్స్ అయితే ఇవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 25థ్, 26థ్, 28థ్, 29థ్ అలాగే 30థ్ ఈ 5 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాను. మీరు కామెంట్‌లో అయితే అడగొచ్చు. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కోసం ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.